డిసెంబర్ 24 ప్రతి సంవత్సరము డిసెంబర్ 24ను మన దేశంలో నేషనల్ కన్జ్యూమర్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే డిసెంబర్ 24ను నేషనల్ కన్జ్యూమర్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నామంటే 1986లో కన్జ్యూమర్స్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఇది డిసెంబర్ 24 నుండి ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఈ రోజును డిసెంబర్ 24ను ప్రతి సంవత్సరము మనము నేషనల్ కన్జ్యూమర్స్ రైట్స్ డే లేకపోతే నేషనల్ కన్జ్యూమర్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే 2021 యొక్క ఈ నేషనల్ కన్జ్యూమర్స్ డే యొక్క థీమ్ ఏంటిదని అంటే ట్యాక్లింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ను నిర్మూలించడం. అయితే 1986లో తీసుకురాబడిన చట్టం ప్రకారము ప్రతి వినియోగదారుడికి కొన్ని హక్కులను కల్పించబడింది. అవేంటంటే ప్రతి వినియోగదారుడు తనకిష్టమైన ఉత్పత్తిని ఎంచుకునే హక్కు, అదేవిధంగా ప్రమాదకర వస్తువుల నుండి రక్షించబడే హక్కు, అన్ని వస్తువుల యొక్క పనితీరు మరియు నాణ్యతను గురించి తెలుసుకునే హక్కు, ఎప్పుడైతే వినియోగదారుడు మోసపోతాడో అప్పుడు మోసం చేయబడిన వ్యక్తి నుండి పరిహారం తీసుకునే హక్కు ఈ చట్ట ప్రకారము మనకు కల్పించబడింది, అంటే ప్రతి వినియోగదారుడికి కల్పించబడింది. డిసెంబర్ 25 మదన్ మోహన్ మాలవీయ గారి జన్మదినం. మదన్ మోహన్ మాలవీయ గారు 1861 డిసెంబర్ 25న ప్రయాగ్లో జన్మించారు. ప్రయాగ్ ప్రస్తుతం యూపీలో ఉంది. ఈయన ఐఎన్సీకి 3 సార్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 3 సార్లు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈయన అఖిల భారత హిందూ మహాసభ యొక్క స్థాపకుడు. ఈయన ఆధునిక విద్యను ప్రోత్సహించాడు. అందులో భాగంగా 1916లో బనారస్ హిందూ యూనివర్సిటీని స్టార్ట్ చేశాడు. ఈయన భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ యొక్క స్థాపకుల్లో ఈయన కూడా ఒకడు. ఈయన లీడర్ అనే న్యూస్ పేపర్ని కూడా నడిపాడు. అయితే హిందుస్థాన్ టైమ్స్కి చైర్మన్గా కూడా వ్యవహరించాడు. అయితే మదన్ మోహన్ మాలవీయ గారికి నరేంద్ర మోడీ గారు పీఎం అయిన తర్వాత 2014 డిసెంబర్ 23న భారతరత్న ఇవ్వబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 25న ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కోవాక్సిన్ టీకా అందించే కార్యక్రమాన్ని జనవరి 3 నుంచి ప్రారంభిస్తున్నట్టు. అయితే ఇప్పటికే కోవాక్సిన్ టీకాను 18 సంవత్సరాల పైబడిన వారికి అందిస్తున్నారు. దీనిని భారత్ బయోటెక్ వారు అభివృద్ధి చేశారు. అయితే 15 నుంచి 18 సంవత్సరాల వారికి టీకాను అందించేందుకు డీసీజీఐ అనుమతి కోరింది భారత్ బయోటెక్. అయితే డీసీజీఐ దానికి అనుమతినిచ్చింది. దాంట్లో భాగంగా 15 నుంచి 18 సంవత్సరాల వారికి జనవరి 3 నుంచి టీకా అందిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. దీంట్లో భాగంగా 60 సంవత్సరాల పైబడిన వారికి కూడా బూస్టర్ డోస్ని అందిస్తారు. కానీ వారికి ఈ బూస్టర్ డోస్ అత్యవసరమని వైద్యులు నిర్ధారించి వారి సలహా మేరకు మాత్రమే ఈ 60 సంవత్సరాల పైబడిన వారికి బూస్టర్ డోస్ని అందిస్తారు. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్కి కానీ తర్వాత హెల్త్ వర్కర్స్కి కానీ ఈ బూస్టర్ డోస్ని, అంటే థర్డ్ డోస్ని అందిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్కి, హెల్త్ వర్కర్లకి జనవరి 10 నుంచి, అదేవిధంగా 15 నుంచి 18 సంవత్సరాల వారికి జనవరి 3 నుంచి అందించనున్నట్టు నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. డిసెంబర్ 25 గుడ్ గవర్నెన్స్ డేలో భాగంగా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ను ప్రజా ఫిర్యాదుల పరిపాలనా సంస్కరణల శాఖ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ను, అంటే గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021ని రిలీజ్ చేశాయి. ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ను 10 రంగాలలో 58 సూచీల ఆధారంగా వివిధ రాష్ట్రాలకు ర్యాంకింగ్ను కేటాయించాయి. అయితే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి గుజరాత్ మొదటి స్థానాన్ని, తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత 3వ స్థానాన్ని గోవా,
ర్యాంకింగ్ను పొందాయి. అయితే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రానికి 9వ ర్యాంకు, ఏపీ రాష్ట్రానికి 10వ ర్యాంకు దక్కింది. అయితే వివిధ రంగాలలోని అంశాలను చూసుకుంటే మొత్తము ఈ దేశంలోని మొత్తము రాష్ట్రాలను 4 కేటగిరీలుగా విభజించారు. ఒకటి గ్రూప్ ఏ, గ్రూప్ బి, తర్వాత ఈశాన్య కొండ ప్రాంత రాష్ట్రాలు, అదేవిధంగా యునైటెడ్ టెరిటరీస్. అయితే ఒక్కొక్క రంగాన్ని గురించి మనము చర్చించుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఆంధ్రప్రదేశ్కు మొదటి ర్యాంకు లభించింది గ్రూప్ ఏ కేటగిరీ నుంచి. అదేవిధంగా గ్రూప్ బి కేటగిరీ నుంచి మధ్యప్రదేశ్కి, ఈశాన్య ప్రాంతాల నుంచి మిజోరాంకి, తర్వాత యూటీల నుండి దాద్రానగర్ హవేలీకి మొదటి స్థానం లభించింది. అయితే పరిశ్రమల రంగానికి సంబంధించి తెలంగాణకు మొదటి స్థానాన్ని, తెలంగాణ తర్వాత ఈ గ్రూప్ బి కేటగిరీలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానాన్ని, అదేవిధంగా ఈశాన్య ప్రాంతాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానాన్ని, ఈశాన్య రాష్ట్రాలు మరియు కొండ ప్రాంత రాష్ట్రాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ పరిశ్రమలకు సంబంధించి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అయితే యూటీ విషయానికి వస్తే డామన్ డయ్యు మనకు మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధిలో పంజాబ్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అదే ప్రజారోగ్యానికి సంబంధించిన విభాగంలో కేరళ రాష్ట్రం, అయితే గ్రూప్ బి రాష్ట్రాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్ మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. ప్రజా సౌకర్యాలు, మౌలిక సదుపాయాల విషయానికి వస్తే గోవా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అయితే సాంఘిక సంక్షేమము అంశానికి వస్తే తెలంగాణ రాష్ట్రము మొదటి గ్రూప్ ఏ కేటగిరీలో మొదటి ర్యాంకును సాధించింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రము గ్రూప్ బి కేటగిరీలో మొదటి స్థానాన్ని సాధించింది సాంఘిక సంక్షేమము మరియు అభివృద్ధి విభాగంలో. అదేవిధంగా ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ పర్యావరణానికి సంబంధించి కేరళ రాష్ట్రము మొదటి స్థానాన్ని ఆక్రమించింది గ్రూప్ ఏ కేటగిరీలో. అదేవిధంగా ఓవరాల్గా మనం చూసుకుంటే గుజరాత్ రాష్ట్రము దాదాపుగా మ్యాక్సిమం రంగాలలో అభివృద్ధి సాధించి మొదటి స్థానాన్ని గ్రూప్ ఏ కేటగిరీలో, అదేవిధంగా మధ్యప్రదేశ్ గ్రూప్ బి కేటగిరీలో, హిమాచల్ ప్రదేశ్ ఈశాన్య కొండ ప్రాంతాల రాష్ట్రాలకు సంబంధించి మొదటి స్థానము, అదేవిధంగా యూటీకి సంబంధించి ఢిల్లీ ఈ ర్యాంకింగ్స్లో మొదటి స్థానాల్ని ఆక్రమించుకున్నాయి. డిసెంబర్ 25 ఇది మన మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. 2014 నుండి అంటే నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత నుండి ఈ డేని నేషనల్ గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ నేషనల్ గుడ్ గవర్నెన్స్ యొక్క డే యొక్క థీమ్ ఏంటిదని అంటే ప్రశాసన్ గాంవ్ కి ఔర్, అంటే మారుమూల ప్రాంతాలకి కూడా, రిమోట్ విలేజెస్కి కూడా గవర్నమెంట్ యొక్క పాలనను అందించడం. అంటే ఈ గుడ్ గవర్నెన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదని అంటే క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నమెంట్ అమాంగ్ ది సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. అంటే అకౌంటబిలిటీ గురించి సిటిజన్స్లో అవగాహన కల్పించడం. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. పూర్తికాలం పాటు నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ను పూర్తికాలం నడిపిన ప్రధానమంత్రి. అదేవిధంగా 2014లో మోడీ పిఎం అయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న అవార్డు ప్రదానం చేయడం జరిగింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిర్మూలించడానికి, తగ్గించడానికి ఒక కొత్త క్యాంపెయిన్ను స్టార్ట్ చేసింది. అదే మెండం మంజెప్పై. దీని ట్యాగ్ లైన్ ఏంటిదని అంటే సే గుడ్ బై టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ గ్లాసులు కానీ, అదేవిధంగా స్ట్రాలు కానీ, అదేవిధంగా ప్లాస్టిక్స్ వాటర్ బాటిల్స్ కానీ, వీటి యొక్క వాడకాన్ని తగ్గించడానికి ప్రజల్లో అవగాహన, తమిళనాడు ప్రజల్లో అవగాహన కల్పించడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామే మెండం మంజెప్పై. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఈ ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో ఎల్లో బ్యాగ్స్, అంటే క్లాత్ బ్యాగ్స్, అంటే బ్యాక్ టు ఎల్లో బ్యాగ్స్ అనే క్యాంపెయిన్లో భాగంగా ఈ ప్లాస్టిక్ సంచుల
ప్లేస్లో ఎల్లో బ్యాగ్స్ని యూజ్ చేసే క్యాంపెయిన్ను స్టార్ట్ చేశారు. అయితే దీనిని తమిళనాడు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే తమిళనాడు సీఎం అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. అయితే తమిళనాడు గవర్నర్గా ప్రస్తుతము ఆర్ఎన్ రవి గారు వ్యవహరిస్తున్నారు. మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ 2021 అవార్డును ప్రముఖ పర్యావరణవేత్తలైనటువంటి 3 వ్యక్తులకు ఈ 2021కి సంబంధించిన అవార్డుల ప్రదానము చేయడం జరిగింది. ఇందులో అనిల్ ప్రకాష్ జోషి గారికి, తర్వాత విద్యుత్ దేశాయ్, తర్వాత రిధిమా పాండే గారికి, ఈ ముగ్గురికి ఈ మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ 2021 అవార్డును అందజేశారు. అయితే ఇందులో డాక్టర్ అనిల్ ప్రకాష్ జోషి గారు హిమాలయన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ కన్వర్జేషన్ ఆర్గనైజేషన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్లో అంటే హిమాలయన్ ఏరియాస్లలో సుమారు 1000కి పైగా గ్రామాల్లో పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈయనకి 2021 సంవత్సరానికి సంబంధించి పద్మభూషణ్ అవార్డు కూడా అందింది. ఇంకొక వ్యక్తి అయినటువంటి విద్యుత్ దేశాయ్, ఈయన టకాచార్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. అయితే ఈయనకి ఈ సంవత్సరానికి సంబంధించి ఎన్విరాన్మెంట్లో నోబెల్ బహుమతిగా అనుకునే ఎర్త్ షాట్ అనే అవార్డు కూడా ఈయనకి అంటే విద్యుత్ దేశాయ్కి 2021లో వచ్చింది. అయితే ఈయన టకాచార్ అనే సంస్థ ఏం చేస్తుందనంటే వ్యవసాయ వ్యర్థాలు, అంటే ఈయన ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. ప్రతిసారి ఢిల్లీలో ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూస్, ఈ పొగ, వీటికి సంబంధించిన ఇష్యూస్ ఎప్పుడు వార్తల్లో ఉంటాయి. దీంట్లో భాగంగా ఈయన ఏం చేశాడనంటే ఈ ఢిల్లీ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇటు పంజాబ్, ఇటు హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన ఈ బయో వేస్టేజెస్, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నుండి వచ్చే వేస్టేజ్ని ఉపయోగించి, అంటే గడ్డి తర్వాత మిగతా వాటిని ఉపయోగించి బయోగ్యాస్ తర్వాత ఫెర్టిలైజర్స్ని ఉత్పత్తి చేసే ఒక సంస్థను, టకాచార్ అనే సంస్థను స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా ఈయనకు ఈ సంవత్సరం ఎర్త్ షాట్ అనే అవార్డు కూడా వచ్చింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరము 2021కి సంబంధించి మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ కూడా ఈయనకు వచ్చింది. అయితే ఇంకొక ఆమె ఉత్తరాఖండ్కి సంబంధించిన పర్యావరణవేత్త అయినటువంటి పర్యావరణానికి ఎంతో కృషి చేస్తున్న రిధిమా పాండేకు ఈ సంవత్సరానికి సంబంధించి 2021కి సంబంధించి ఈ మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు వచ్చింది. కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రిపోర్ట్ అనేది ప్రస్తుతము వార్తల్లో నిలిచింది. ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2019కి సంబంధించిన ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో భాగంగా ప్రపంచంలో ఈ వాడా నిబంధనలను ఉల్లంఘించి డోపింగ్కి పాల్పడ్డ దేశాలకు సంబంధించిన రిపోర్ట్ను విడుదల చేసింది. ఇందులో భారతదేశము 3వ స్థానాన్ని, అంటే ఈ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన దేశాలలో మన భారతదేశం 3వ స్థానాన్ని పొందింది. అయితే ఈ వాడా 1999 నవంబర్ 10న ఏర్పడింది. అయితే ఈ 2019 రిపోర్ట్లో రష్యా అన్నిటికంటే, అంటే మొత్తం దేశాలలో రష్యా ఎక్కువగా, అంటే 167 కేసులు రష్యా నుంచి, అంటే ఫస్ట్ ప్లేస్లో ఈ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన దేశాల లిస్టులో 167 కేసులతో మొదటి స్థానాన్ని, అదేవిధంగా నెక్స్ట్ ఇటలీ మొత్తము 157 కేసులతో 3వ స్థానంలో, ఇండియా ఓవరాల్గా 152 కేసులతో 3వ స్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో బ్రెజిల్, తర్వాత ఇరాన్ 5వ స్థానంలో ఈ రిపోర్ట్లో
ఉన్న దేశాలు. అదేవిధంగా ఎక్కువగా మన దేశానికి సంబంధించిన కేసెస్ అనేటివి బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ మరియు వెజ్లింగ్, తర్వాత బాక్సింగ్కి సంబంధించిన కేసెస్ ఎక్కువగా వస్తున్నట్టు ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. మహారాష్ట్ర టూరిజం అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆదిత్య ఠాక్రే గారు చలో మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. దీనితో పాటు బెస్ట్ స్మార్ట్ కార్డ్స్ని కూడా లాంచ్ చేశారు. అయితే ఈ బెస్ట్ స్మార్ట్ కార్డ్స్ అని అంటే బృహన్ ముంబై ఎలక్ట్రిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ స్మార్ట్ కార్డ్స్. అయితే ఈ చలో మొబైల్ యాప్ మరియు ఈ బెస్ట్ స్మార్ట్ కార్డ్స్ యొక్క ఉపయోగం ఏంటిదని అంటే బస్సుల రాకపోకలు, తర్వాత అవి రద్దీ ఉండే ప్రదేశాలను గుర్తించేందుకు, తర్వాత ఆన్లైన్లో బస్సు బుకింగ్ల కోసము ఈ యాప్ మరియు ఈ స్మార్ట్ కార్డ్స్ యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ యాప్ని మహారాష్ట్ర గవర్నమెంటు ప్రవేశపెట్టడం జరిగింది. రిచర్డ్ రోజర్ అనే అతను వార్తల్లో నిలిచిండు. ఇతను చనిపోయాడు. అయితే ఇతని ప్రాముఖ్యత ఏంటిదని అంటే బ్రిటన్ అంటే బ్రిటిష్ ఇటాలియన్ ఆర్కిటెక్చర్. ఈయన 2007కు సంబంధించి ప్రిట్జ్కర్ ప్రైజు పొందాడు. అయితే ఇక్కడ ప్రిట్జ్కర్ ప్రైజ్ ఏంటిదని అంటే ఇది ఆర్కిటెక్చర్లో నోబెల్గా దీన్ని ట్రీట్ చేస్తారు. ఈయన అంటే రిచర్డ్ రోజర్ న్యూ వరల్డ్ ట్రేడ్ సెంటర్, థర్డ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇది న్యూయార్క్లో ఉంటుంది, దీనిని ఆర్కిటెక్ట్ చేశాడు. తర్వాత ప్యారిస్లో ఉన్న పాంపిడియోను ఈయన ఆర్కిటెక్ట్ చేశాడు. అదేవిధంగా మిలియం డోన్ లండన్, దీన్ని కూడా ఆర్కిటెక్ట్ చేశాడు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఇది 3 వరల్డ్ ట్రేడ్ సెంటర్, దీన్ని కూడా అతనే ఆర్కిటెక్ట్ చేశారు. ఇదేమో పాంపిడియోను, ఇదేమో లండన్లోని మిలీనియం డోమ్. అదేవిధంగా మనము ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతను ఎవరనంటే మన భారతదేశం నుంచి ప్రిట్జ్కర్ ప్రైజ్ పొందిన వ్యక్తి. ఆయననే బాలకృష్ణ విధోషి, అంటే బాలకృష్ణ విఠల్ దాస్ దోషి. ఈయన 2018కి సంబంధించి ప్రిట్జ్కర్ ప్రైజ్ గెలిచిండు, అంటే ప్రిట్జ్కర్ ప్రైజ్ గెలుపొందాడు ఈయన. అయితే ప్రిట్జ్కర్ ప్రైజ్ని 1979 నుండి ఇస్తున్నారు. దీనిని హయాత్ ఫౌండేషన్ వారు ఇస్తారు. అయితే బాలకృష్ణ విదోషి గారు మన ఇండియాలోని ఐఐఎం బెంగళూరు, ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉదయ్పూర్, తర్వాత ఐఐఎఫ్టి అని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి వాటికి ఆర్కిటెక్ట్ చేసింది మన బాలకృష్ణ విఠల్ దాస్ విదోషి గారు. ఇండియన్ ఆర్మీ వారు ఒక ఇండిజీనియస్ మెసేజింగ్ యాప్ని ప్రవేశపెట్టారు. దాని పేరు అసిగ్మా అంటే ఆర్మీ సెక్యూర్ ఇండిజీనియస్ మెసేజింగ్ అప్లికేషన్. అయితే దీనిని అవాన్ ప్లేస్లో దీనిని ప్రవేశపెట్టారు. అవాన్ అంటే ఆర్మీ వైడ్ ఏరియా నెట్వర్క్. దీనిని ఏఎంఎంఎస్ ప్లేస్లో అవాన్ని ప్రవేశపెట్టారు. అవాన్ ప్లేస్లో ఇప్పుడు మోడిఫికేషన్స్ తీసుకొచ్చి అసిగ్మాని ప్రవేశపెట్టారు. అవాన్ను 2006లో అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ ఏఎంఎంఎస్ ప్లేస్లో ఈ అవాన్ను స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు ప్రవేశపెట్టిన అసిగ్మా అనేది ఒక వెబ్ ఆధారిత అప్లికేషన్. దీన్ని గత 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న అవాన్ ప్లేస్లో అసిగ్మాను ప్రవేశపెట్టారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము మత మార్పిడులను నిరోధిస్తూ ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అది కర్ణాటక
ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021. అయితే ఎవరైతే మత మార్పిడులకు పాల్పడతారో వారికి 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 25,000 వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ వారు ఎక్కువ సంఖ్యలో మత మార్పిడులను ప్రోత్సహిస్తే వారికి 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదేవిధంగా 1,00,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటికే ఇలాంటి మత మార్పిడి నిరోధక చట్టాలను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే కొత్త చట్టాలను తీసుకొచ్చాయి. అయితే కర్ణాటక యొక్క సీఎం బసవరాజన్ బొమ్మాయి గారు, అదేవిధంగా గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ గారు ప్రస్తుతము అంతరించిపోయే దశలో ఉన్న ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనేటివి ప్రస్తుతం వార్తల్లో నిలిచినాయి. దీనికి ముఖ్య కారణం ఏంటిదనంటే వీటి యొక్క ట్యాగింగ్, వీటిని ట్యాగ్ చేస్తున్నారు. దీనిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీటి ట్యాగింగ్ ప్రక్రియను ప్రారంభించింది. వీటికి సంబంధించిన ట్యాగింగ్ 3 ప్లేస్లలో చేస్తుంది. అది ఎక్కడెక్కడంటే గహిర్మాత, ఋషికుల్య, తర్వాత దేవి రివర్ మౌత్ వద్ద వీటి యొక్క జియో ట్యాగింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే గత 25 సంవత్సరాల తర్వాత, దాదాపు 25 సంవత్సరాల తర్వాత 2021లో వీటి ట్యాగింగ్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. సుమారు 1556 వరకు ఇప్పటి వరకు వీటి ట్యాగింగ్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ ట్యాగింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటిదని అంటే వీటి యొక్క వలస మార్గాన్ని కనుక్కోవచ్చు, అవి ప్రయాణించే మార్గాన్ని అంచనా వేయచ్చు, గమ్యాన్ని అంచనా వేయచ్చు, వాటి గమ్యస్థానాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత ఇవి గుడ్లు ఎక్కడ పెడుతున్నాయి అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకోవచ్చు, వాటి ఆరోగ్య స్థితిగతులను కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉంది. అయితే ఈ గైర్మాత, రిషికిల్య, దేవి రివర్ ఇవన్నీ ఒడిశాలో ఉన్నాయి. ఒడిశా యొక్క సీఎం నవీన్ పట్నాయక్. అనహత్ సింగ్ రీసెంట్లీ ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈమె మొట్టమొదటి ఇండియన్ గర్ల్ ఎవరైతే జూనియర్ స్క్వాష్ ఓపెన్ యుఎస్ ఓపెన్ గెలిచిన అమ్మాయి. అండర్ 15 ఇయర్స్ విభాగంలో జూనియర్ స్క్వాష్ ఓపెన్ గెలిచిన అమ్మాయి, మొట్టమొదటి ఇండియన్ గర్ల్. ఈమె జయాదా మేరీ ఈజిప్ట్ పైన గెలిచి ఈ ట్రోఫీని గెలుచుకున్నది. అయితే ఈ టోర్నీలో మొత్తము 41 దేశాల నుంచి 850 ప్లేయర్స్ పాల్గొనగా అనహత్ సింగ్ ఫైనల్లో విజయం సాధించి ఈ యుఎస్ ఓపెన్ గెలుచుకున్నది. ఈ యుఎస్ ఓపెన్ గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ గర్ల్. అయితే ఈ టోర్నమెంట్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో జరిగింది. అయితే ఈ ఫిలడెల్ఫియాకి ఒక చరిత్ర ఉంది. ఫిలడెల్ఫియా ఏంటిదనంటే 1776లో అమెరికాకి స్వాతంత్రం రాకముందు ఉన్న ఈ క్యాపిటల్ సిటీయే ఫిలడెల్ఫియా. అంతకుముందు క్యాపిటల్ సిటీ ఫిలడెల్ఫియా ఉండే. ప్రస్తుతము వాషింగ్టన్ డీసీ అని అంటే అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వాషింగ్టన్ డీసీ అంటే వాషింగ్టన్ పేరు మీద వచ్చిందే వాషింగ్టన్ డీసీ. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ 19 ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2021 డిసెంబర్ 11 నుండి 22 మధ్యలో బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలోని ముస్తఫా కమాల్ స్టేడియంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో మొత్తము 5 జట్లు పాల్గొన్నాయి. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ మరియు శ్రీలంక మొత్తం 5 ఏషియన్ దేశాలు పాల్గొన్నాయి. అయితే పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ని ఫీఫా ఏప్రిల్ 2020లో సస్పెండ్ చేయడం వల్ల ఈ టోర్నమెంట్కి పాకిస్తాన్ అటెండ్ అవ్వలేదు. అయితే ఈ టోర్నమెంట్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండియా మీద గెలిచి టోర్నమెంట్ ట్రోఫీని అందుకుంది. అదేవిధంగా బంగ్లాదేశ్కి చెందిన షహేదా అఖ్తర్ రిఫా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా,
తర్వాత నేపాల్ ఈ సంవత్సరానికి సంబంధించి ఫెయిర్ ప్లే అవార్డు గెలుచుకుంది. అయితే 2022కు సంబంధించి ఫీఫా టోర్నమెంటు అండర్-19 ఉమెన్స్కి సంబంధించిన టోర్నమెంటు ఇండియాలో మార్చి 3 నుంచి 14 మధ్యలో జరుగుతుంది.